ప్రైవేటు వైద్య కళాశాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ధ్వజమెత్తారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామారెడ్డి టీడీపీ నాయకులకు ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడని, ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మేం మొదలు పెడితే మీరు తట్టుకోలేరన్నారు. మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని, నీకు భవిష్యత్తు చాలా ఉంది, దాన్ని నాశనం చేయొద్దని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు మంచివాడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారని అన్నారు. నా ఆయుష్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 3 సంవత్సరాలు బతుకుతాడని చెప్తున్నాడని, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే కాలేడని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి శైలజానాథ్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడని, నీకు ఈసారి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోలేవన్నారు. అనంతపురం జిల్లాలో కోవిడ్ సమయంలో అదుపు చేసింది ఒక్క ఆర్డీటీ సంస్థేనని, ఆర్డీటీ సంస్థ ప్రైవేట్ కదా అని తెలియజేశారు. ఈ ప్రైవేట్ అదే కాలేజీలు, మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ ఓకే, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఏమైతున్నాయి? ఎనీథింగ్, నాట్ కాలేజ్, ఎనీథింగ్. మా ఊర్లో ఏం చేస్తారు? గ్రూప్లో అన్ని కలిసి మెడికల్ హాస్పిటల్ చేస్తామంటారు. వెరీ గుడ్. 300 పడకలు అంటారు. వెరీ గుడ్. ఈరోజు ఏ పరిస్థితి? ఓపెన్ చేసిపోయినారు. అర్జెంటుగా ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసినారు. పోనీ ఈరోజు కూడా, ఈరోజు ఈ నిమిషం ఈ సెకండ్కి తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ ఎలా ఉంది? నేను 85 లక్షలు ఇచ్చి ఐపీఐ చేస్తామని చూస్తే కూడా కాలే. మీరు మొదలుపెట్టినట్టు కదా, మీ టైం అయిపోతుంది, ఓపెనింగ్ చేసిపోతారు కదా. మా డాక్టర్ ఉన్నాడు, మా అన్న శిష్యుడు సాకే, ఏం పేరు, శైలనాథ్ గారు. అన్నా నీ కొడుకు ఆడ చదివినాడన్నా, వాడు ఇదనుకుంటా బోన్ ఆడుతూ అనుకుంటాడు. ఆడ చదివించినావు నువ్వంటే కర్నూలు చదివినట్లుందిలే. మా అక్క కూడా జాడే చదివింది, మేమే వద్దనిలే. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు? మైసూరారెడ్డి గారు ఎక్కడ చదివారు? రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు? ఆల్ దీస్ కాల్డ్ బిగ్ పాలిటీషియన్, వెరీ గుడ్ పాలిటీషియన్స్. ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో ప్రైవేట్లో అంతా చదువుకొని వచ్చినాను. నేను ఒకటే అర్థం, సాకేం అనేది బాగలేదు నీకు. ఈ హాస్పిటల్ పోయినా తండ్రి ఏమేమి అడుకోకూడదా? కర్నూలు హాస్పిటల్ ఉంది, ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. నాని బాయ్ యాడికి బాయ్, బాంబేకి బాయ్, ఏమి విజయవాడలో లేవు హాస్పిటల్లో. ఎందుకే మాట్లాడుతుంది ఊరికి? పోనీ అయిపోయినాయా? పోలవరం ఏం చేస్తారు? ఫినిష్ చేస్తారా? బుల్లెట్ దిగుతుంది, బుల్లెట్ దింపుతాము, ఇవన్నీ మాట్లాడతారు. ఇంకోటి మాట్లాడతాను, ఈ నడవన మళ్ళీ దీపావళి చేసుకుంటారో లేరండి. ఒకవేళ మేమే తయారైతే మీరు చేసుకోకుండా రే 5 ఏళ్ళు బయటికి పోనీలేదురా మమ్మల్ని. ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమనాలనో మరి వద్దు మనకు అనుకుంటానా, లేకపోతే నిజంగా చేతకాంతనమో ఏమో నాకు అర్థం కావలేండి. పేరుని నాని మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు. మరి బియ్యంది మాకు వచ్చిందా మీకు వచ్చిందంటే ఎందుకు అంత ప్రైవేట్? ఏ ప్రైవేటైజేషన్ మీకు తెలుసో లేదు, ప్రమాణం చెప్తాను, శివునితో చెప్తాను. నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన, మోటార్లు చూసుకునే దానికి నేను 2 పెట్టుకున్నాను. అంతే, వాళ్ళే చేయాలా? రండి, మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్ని సార్లు ఉంటే నేను ఒప్పుకుంటాను. ఏమైతుంది? ఇచ్చిండ్రే ఇసుకవన్నీ క్వారీలు ఎవరికి ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చినారు? అంతకుముందు ఎప్పుడు ఇలే.
ఎందుకు ఇచ్చినారు? అన్ని మైనింగ్ అంతా ప్రైవేటైజ్ చేస్తారు మీరే. ఏం చేయాల? మెడికల్స్ పట్టుకుని ఊగుతానరబ్బా. ఏముంది దాంట్లో? రైల్వే ప్రైవేటైజేషన్ చేయలేదా సెంట్రల్ గవర్నమెంట్? చెప్పండి, లేదా చెప్పు. మీ ఆర్టీసీ బస్సుల్లో లగేజ్ ప్రైవేటైజేషన్ చేసినారు, ఏమి మీరే బుక్ చేయొచ్చు కదా. మీరే స్టార్ట్ చేసింది ఏపీఎస్ఆర్టీసీలో. దాంట్లో మళ్ళీ ఏం చేస్తారు? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు? మీరే తెచ్చి కొనండి. చేయలేదా మీరు? బండ్లన్నీ ఇచ్చినారు కదా. చెత్త బండ్లు మున్సిపాలిటీకి ఎవరు ఇచ్చినారు? మీరే కదా ప్రైవేటైజ్ చేసింది చెత్త బండ్లు. కట్టగా ఆక్షన్కి వచ్చినాయి. రాయచోటోడు, రాజంపేటోడు ఒకడు వందల బండ్లు తీసుకొని దాన్ని కట్టక మున్సిపాలిటీ ఏమో ఇచ్చింది లెక్క. ఎందుకు ప్రైవేటైజ్ చేసినారు? శానిటేషన్. ఇదే ధర్మవరంలో ఆ ఎమ్మెల్యే గారు చెత్త అంత ఇది చేసేదానికి ఎందుకు ప్రైవేటైజర్కి ఇచ్చినా? చేయాల్సింటివి. పోనీ సక్సెస్ అయినారా? లేదు. ఇదే లాస్ట్ దీవాలి మాకు. మేము ముందే అనుకుంటే ఏంటి మాట్లాడతారు? హాయిగా ఉండండి. వ్యవస్థ పోయింది మీతో. రెవెన్యూ, పోలీసు. కనీసం ఈరోజు కూడా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మా వాడిని ఎత్తకపోయినా. ఎందుకు ఈ సిస్టమ్ మారింది? ఆ పొద్దు మీ ప్రకారం పోలీసు విన్నారు, రెవెన్యూ విన్నారు. ఆ రోజు వినకపోయింటే హ్యాపీగా ఉండేది అందరూ. మా తెలుగుదేశంలో కొద్దిగా మంచితనము, చేతగానితనము, ఇంకా ఏమేమన్నా నాకు తెలియదు. కట్టండి. మరి పోలవరం ఎందుకు ఇడిచిపెడుతున్నారు మధ్యలో? ఇప్పుడు ఎంత కాస్ట్ అది? ఆ పొద్దు 10 రూపాయలు అంటే ఇప్పుడు దానికి 1000 రూపాయలు అయింది. ఏందో మాట్లాడిందబ్బా, నాకు అర్థమే కాదు. మీ మాదిరి చేసేది సరిపోయాడు.